అందరికీ నమస్కారం. నా పేరు భీమం ప్రదీప్ కుమార్. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే భద్రాచలం పట్టణంలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను. భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ భూమి చాలా వందల ఎకరాల్లో ఉంది. ఆ తర్వాత ఈ రోజు ప్రభుత్వ భూమి ఎక్కడ చూద్దామన్నా కనిపించబడుతుంది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ప్రభుత్వ జాగా కనిపిస్తే అధికార ప్రతిపక్ష అనే నాయకులు అనే తేడా లేకుండా భూ కబ్జాదారులు వెంటనే అక్కడ గద్దల్లాగా వాడిపోతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీల నాయకులు అనుచరులతో అందరూ కలిపి ఉన్నటువంటి చిన్న జాగను కూడా కబ్జా చేయడం చాలా బాధాకరం. భద్రాచలంలో గతంలో అనేక చెరువులు ఆ చెరువుల్ని కబ్జా చేశారు. ఇప్పుడు శాంతినగర్ కాలనీలో ఒక చెరువు ఉన్నది. ప్రస్తుతం 2 నెలల క్రితం కూడా చెరువుగా ఉండేది. ఇప్పుడు ఆ చెరువు అనేది లేకుండా పోయింది. పూర్తిగా కబ్జా దిగేది. ఈ విషయంపై అందరికీ ఫిర్యాదులు చేయడం జరిగింది. భద్రాచలంలో ప్రభుత్వం ప్రజలు నడిపేందుకు ఫుట్పాత్లు, డ్రైనేజీలు, మురుగునీటి వ్యవస్థ కోసం డ్రైనేజీలు మొత్తం నిర్మించింది. కానీ ఎక్కడా కూడా ప్రజలు నడిచేందుకు వీలుగా ఫుట్పాత్లు ఎక్కడా లేకపోవడం. దాని లేకపోవడం అనేది అంటే ఇవి ఆక్రమణదారులు. ఇప్పుడు వ్యాపారస్తులు తమ వ్యాపారాల కోసం ఫుట్పాత్లను డ్రైనేజీలను ఆక్రమించుకొని 170 చట్టానికి విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మించుకొని వాటిలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. మురుగునీటి వ్యవస్థ సజావుగా సాగపోవడం వల్ల, తీయకపోవడం వల్ల వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్లు మొత్తం రోడ్డుపై ఉండడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి కారణాలు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభుత్వ భూములను, డ్రైనేజీలను కబ్జా చేయడమే. తక్షణమే ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై, డ్రైనేజీలను కబ్జా చేసే వారిపై, అలాగే ఈ ప్రభుత్వ భూములు పప్పు బెల్లాల్లా పంచే ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అసలు ప్రజాప్రతినిధులకి ఏ హక్కు ఉంటుందని వాళ్ళు భూములు పంచడం? ఇక్కడ కాలువలలో ఇవి కట్టుకోండి, అక్కడ కట్టుకోండి. కాసం ముందు ఒక షాప్ ఉంది. దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ డబ్బులతో కట్టి ఇప్పుడు దానిపైన గతంలో తీపిస్తే మళ్ళీ ఇప్పుడు పెట్టారు. అధికారులను అడిగితే ప్రజాప్రతినిధుల నుంచి మాకు ఒత్తిడి ఉందంటున్నారు. అసలు ప్రజాప్రతినిధులకి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? అధికారులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వాలి. అధికారుల పనులకు ఆటంకం కలిగితే ప్రజాప్రతినిధులనైనా కూడా ఉపేక్షించకుండా వాళ్ళపై కేసులు పెట్టాల్సిందే. ప్రజాప్రతినిధులు కూడా తమ బాధ్యతలను నిర్వర్తించాలి కానీ అక్రమార్కులకు, ఆక్రమణలకు వత్తాస పలకొద్దని డిమాండ్ చేస్తూ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు తక్షణమే ఈ భద్రాచలం పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఏజెన్సీ చట్టాలను గౌరవిస్తూ ఆ ప్రాంత చట్టాలను కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నారు. ఈ రోజు భద్రాచలంలో ప్రభుత్వ భూములు కాపాడాలని, డ్రైనేజీలు కాపాడాలని పూణె ప్రదీప్ గారు చేస్తున్నటువంటి దీక్షకి ఎంఆర్టీఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది. భద్రాచలం పుణ్యక్షేత్రంగా పేరుకు మాత్రమే ఉన్నది. ఇక్కడ అన్ని కూడా ఆక్రమణకి గురవుతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆక్రమణ ఎవరైతే ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ప్రభుత్వ భూములు అనేవి కనిపించకుండా పోతున్నాయి. పేదలు సెంటు భూమి లేక ఇబ్బంది పడుతుంటే 100 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళకు పట్టాలు గాని, వాటికి సంబంధించినటువంటి కాగితాలు గాని ప్రభుత్వం ఎలా ఇస్తుంది అన్నది ఇక్కడ ప్రశ్న లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం భద్రాచలంలో అనేక భూములు, చెరువులు కబ్జా గురైనని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతున్నది. అక్కడ పిటిషన్లు ఇవ్వడం జరుగుతున్నది, అధికారులకు విన్నవించడం జరుగుతున్నది, దీక్షలు రాస్తారోకలు అన్ని చేయడం జరుగుతున్నది. కానీ ఇప్పటి వరకు కూడా వాటి మీద చర్యలు గాని, వాటిని తొలగించడం గాని, స్వాధీనం చేసుకోవడం గాని ఇప్పటి వరకు చేయడం లేదు. ఇక్కడ భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు కూడా, అదే విధంగా యూబీ రోడ్ లో ఉన్నటువంటి అనేక ఫుట్పాత్లు ఆక్రమణ గురి కావడం జరిగింది. ఆ గురికి అయినటువంటి వ్యక్తులలో పెద్ద పెద్ద బడా భూస్వాములకు సంబంధించినవి కానీ, రాజకీయ పార్టీలకి అనుకూలమైనటువంటి వ్యక్తులకు సంబంధించినవి ఉండడం వల్ల అవి ఆక్రమణకి గురవుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైడ్రాన్ తీసుకొచ్చిందో భద్రాచలంలో కూడా హైడ్రాన్ తీసుకొచ్చి ఇక్కడ ఆక్రమణకు గురైనటువంటి భూమిని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునేదాకా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే విధంగా ప్రభుత్వ భూమిలో రాజకీయ నాయకుల పెత్తనాన్ని, ఆ పెత్తనం చేస్తున్నటువంటి వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం.